అందరికీ నమస్కారం అండి. ఇంట్లో సుఖ సంతోషాలు నెలకొల్పబడాలని, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలగాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఇలా లక్ష్మీదేవి అనుగ్రహం కావాలనుకునేవారు ఇంట్లో సాయంత్ర సమయంలో కొన్ని పనులు అసలు చేయకూడదు. సాయంత్ర సమయంలో కొన్ని పనులు చేసినట్లయితే ఆ ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం లభించకపోగా లక్ష్మీదేవి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. సాయంత్రం 6 తర్వాత ఇంట్లో ఏ పనులు చేయకూడదో, ఏ పనులు చేస్తే మంచి ఫలితాలు వస్తాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు కనుక మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. ఇప్పుడు లేట్ చేయకుండా సాయంత్రం పూట ఏ పనులు చేయకూడదో తెలుసుకుందాము. సాయంత్ర సమయము అంటే సూర్యుడు అస్తమించే సమయము. సాయంత్రము 5 నుంచి 7 గంటల మధ్య సమయాన్ని సంధ్యా సమయము అంటారు. లక్ష్మీదేవి కటాక్షము ఎప్పుడూ ఉండాలని కోరుకునేవారు ఆ తల్లి యొక్క దీవెనలు పొందటానికి ప్రతిరోజు సాయంత్ర సమయంలో తప్పకుండా ఇంట్లో పూజా మందిరంలో దీపాన్ని వెలిగించాలి. అలాగే ఇంటి ప్రధాన ద్వారానికి ఇరుపక్కలా కూడా దీపాన్ని వెలిగించాలి. ఇలా చేస్తే ఆ ఇంట్లో లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము తప్పకుండా ఉంటుంది. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కనుక లేకపోయినట్లయితే ఆ ఇంట్లో అనేక ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. అలా ఎందుకు జరుగుతాయి అంటే మనము లక్ష్మీదేవికి నచ్చని పనులు చేసినప్పుడు అమ్మవారి యొక్క ఆగ్రహము మన కుటుంబం పైన పడుతుంది. అప్పుడే అమ్మవారు ఆ ఇంటి నుంచి వేరొక ఇంటికి వెళ్ళిపోతుంది. అయితే లక్ష్మీదేవి మన ఇంటి నుంచి విడిచి వెళ్ళిపోకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే కూడా మనం కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటించాలి. కొన్ని చెడు అలవాట్లను తప్పకుండా వదిలేయాలి. కొన్ని చెడ్డ అలవాట్లను వదిలేయటము, మంచి పనులు చేయటము తప్పకుండా అలవాటు చేసుకోవాలి. లక్ష్మీ కటాక్షం కనుక లేకపోయినట్లయితే జీవితము సమస్యల పాలు అవుతుంది. ముఖ్యంగా సూర్యాస్తమయం తర్వాత కొన్ని పనులు చేయకూడదని మనకు పెద్దవాళ్ళు చెప్తుంటారు. అలా ఏ పనులు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాము. సాయంత్రము 6 దాటితే సూది, ఉప్పు, నూనె, కోడిగుడ్లను ఇంటికి తెచ్చుకోకూడదు. అవి శని స్థానాలుగా చెప్పబడుతున్నాయి. ఈ వస్తువులు కొనుగోలు చేస్తే వీటితో పాటు శని కూడా మన వెంటనే వస్తుందని చెప్తుంటారు. ఇక సాయంత్ర సమయంలో పాలు, పెరుగు, ఉప్పు, పంచదార వంటి తెల్లటి పదార్థాలను చీకటి పడిన తర్వాత ఎవరికీ కూడా అప్పుగా కానీ దానంగా కానీ ఇవ్వకూడదు. పాలు, పసుపు, పుల్లని పదార్థాలు చీకటి పడిన తర్వాత ఎవరికీ ఇవ్వకూడదు. ఇలా కనుక ఇచ్చినట్లయితే లక్ష్మీదేవి అలిగి ఆ ఇంటి నుంచి వెళ్ళిపోతుంది. అదే కనుక జరిగినట్లయితే జీవితంలో అనేక తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుంది. ఆర్థిక సమస్యలు చుట్టుముట్టి మిమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. చీకటి పడిన తర్వాత గోళ్లను కత్తిరించుకోకూడదు. ఇలా చేసినట్లయితే దరిద్రము వెంటాడుతుంది. సంధ్యా సమయంలో లక్ష్మీదేవి ఇంట్లో ప్రవేశిస్తుందని పెద్దలు చెప్తుంటారు. అలాంటి సమయంలో జుట్లు, గోర్లు కత్తిరించటము, తల దువ్వుకోవటము, పేలు దువ్వుకోవటము, పేలను చంపటము ఇలాంటి పనులన్నీ చేసినట్లయితే అది లక్ష్మీదేవి యొక్క గౌరవానికి భంగం కలిగిస్తుంది. అందువలన ఆమె ఇంటి నుంచి అలిగి వెళ్ళిపోయే ప్రమాదం ఉంటుంది. అందువలన చీకటి పడిన తర్వాత ఎట్టి పరిస్థితులు గోర్లు కత్తిరించుకోవటము, తల దూకోవటం లాంటి పనులు చేయకూడదు. సూర్యాస్తమయం తర్వాత ఎవరికైనా డబ్బు అప్పుగా ఇచ్చినట్లయితే అది ఇక తిరిగి రాదు. పొరపాటున కూడా డబ్బులు సాయంత్ర సమయంలో అప్పుగా ఇవ్వకూడదు. చాలామంది ఇళ్లలో చెట్టు, మొక్కలు పెంచుకుంటూ ఉంటారు. ఈ చెట్టు, మొక్కలను దేవుని యొక్క రూపాలుగా భావించి పూజించటం జరుగుతుంది. సూర్యాస్తమయం తర్వాత చెట్లాకులను తెంపినట్లయితే మహాపాపము. ఆ సమయంలో చెట్లు విశ్రాంతి తీసుకుంటూ ఉంటాయి. అందువలన సాయంత్ర సమయంలో చెట్టు ఆకులను తెంపటం కానీ, పూలను కోయటం కానీ లాంటి పనులు చేయకూడదు. తులసి చెట్టును తాకటం కానీ, తులసి ఆకులు కోయటం కానీ అస్సలు చేయకూడదు. ప్రతిరోజు తులసి చెట్టు కింద దీపం వెలిగించి తరువాత పూజ చేయాలి. ఇలా చేసినట్లయితే ఆ ఇంట్లో పేదరికము తొలగిపోతుంది. అయితే సాయంత్ర సమయంలో మాత్రము తులసి చెట్టుని అస్సలు తాకకూడదు. సాయంత్రం పూట ఆహారము వృధా చేసినట్లయితే లక్ష్మీదేవికి అసలు నచ్చదు. సంధ్యా సమయం తర్వాత మాంసాహారము తినటం మానుకోవాలి. ఎందుకంటే అది లక్ష్మీదేవిని అసంతృప్తికి గురిచేస్తుంది. ప్రతిరోజు సాయంత్ర సమయంలో ఇంటి ప్రధాన ద్వారం తలుపులను ఎప్పుడూ మూసి ఉంచకూడదు. ప్రధాన ద్వారం తలుపులను తెరచి ఉంచినట్లయితే లక్ష్మీదేవి ఆ ద్వారం గుండా ఇంట్లో ప్రవేశిస్తుంది. అదే సమయంలో వెనకవైపు తలుపులను తప్పకుండా మూసివేయాలి. వెనకవైపు తలుపులు తీసివించినట్లయితే లక్ష్మీదేవి యొక్క సోదరి అయిన జ్యేష్ఠాదేవి ఆ తలుపుల ద్వారా ఇంట్లో ప్రవేశిస్తుంది. ఎవరైనా పేదవారు మీ ఇంటికి వచ్చి ఏదైనా కావాలని అడిగితే తప్పకుండా ఏదో ఒకటి ఇచ్చి పంపాలి. అంతేగాని వాళ్ళను ఏదీ ఇవ్వకుండా ఉత్తి చేతులతో బయటికి పంపకూడదు.
శక్తి సామర్థ్యాలకు తగినట్లుగా ఏదో ఒకటి వారికి ఇవ్వటం వలన మీకు మంచే జరుగుతుంది. సూర్యాస్తమయం సమయంలో ఎప్పుడూ కూడా ఇంట్లో ఎవరూ నిద్రపోకూడదు. చిన్నపిల్లలు, వృద్ధులు, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఈ నియమం వర్తించదు. సాయంత్ర సమయంలో పూజ చేసేటప్పుడు పూజాగదిలో వెంట్రుకలు పడకుండా చూసుకోవాలి. పూజాగదిలో వెంట్రుకలు పడినట్లయితే మనం పూజాగదిలో పెట్టిన నైవేద్యము దేవుళ్లకు అందకుండా పోతుంది. సాయంత్ర సమయంలో ఎవరైనా పాలు, పెరుగు కావాలని వస్తే వారికి ఇవ్వకూడదు. పెరుగు చంద్రుని రూపము, పాలు లక్ష్మీదేవికి చిహ్నము. ఈ రెండింటినీ కనుక సాయంత్ర సమయంలో ఎవరికైనా ఇచ్చినట్లయితే ఇంట్లో నుంచి లక్ష్మీదేవి బయటికి వెళ్ళిపోతుంది. ఇంటి ప్రవేశ ద్వారం వద్ద గుమ్మానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. లక్ష్మీదేవి ఆ మార్గం ద్వారానే ఇంట్లో ప్రవేశిస్తుంది. అందువలన ఎప్పుడూ గుమ్మంపై కూర్చోకూడదు. ముఖ్యంగా సాయంత్ర సమయంలో గుమ్మం మీద కూర్చున్నట్లయితే లక్ష్మీదేవి చాలా అసంతృప్తికి గురవుతుంది. సూర్యాస్తమయం తర్వాత బట్టలు ఉతికినట్లయితే తడి బట్టల దుష్టశక్తులను సులభంగా ఆకర్షిస్తాయి. వాటిని ధరించినప్పుడు ఆ ప్రభావము మన మీద పడుతుంది. అందువలన ఎట్టి పరిస్థితుల్లో సాయంత్ర సమయంలో బట్టలు ఉతకటం కానీ ఆరేయటం కానీ చేయకూడదు. ఎండలో ఆరిన వస్త్రాలలో ప్రతికూల శక్తి నశించి అనుకూల శక్తి ప్రవేశిస్తుంది. అందువలన ఎండలో ఆరిన బట్టల్లో సూక్ష్మజీవులు కూడా నశిస్తాయి. ఎవరైనా బయటికి వెళ్ళి ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు సాయంత్ర సమయంలో పిల్లలకి ఏదైనా తీసుకుని రావాలి. అంతేకాని ఖాళీ చేతులతో ఇంటికి రాకూడదు. సాయంత్ర సమయంలో ఎప్పుడు చీపురుతో ఇల్లు శుభ్రం చేయకూడదు. సూర్యాస్తమయం తర్వాత అసలు చీపురునే ఉపయోగించకూడదు. అలా చీపురుని ఉపయోగించినట్లయితే దరిద్ర దేవతకు ఆహ్వానం పలికినట్లే అవుతుంది. రాత్రిపూట ఇల్లు ఊడ్చేవారు ఇంట్లో అనారోగ్యము, అశాంతి, దుఃఖం తాండవిస్తాయి. ఐశ్వర్యానికి అధిదేవత అయిన లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభించదు. అలాంటి ఇళ్లలో సంపద, ధాన్యం కొరత ఏర్పడుతుంది. సూర్యాస్తమయం తర్వాత పసుపుని ఎవరికీ దానం చేయకూడదు. సాయంత్రం పూట ఎవరికైనా పసుపుని దానం చేస్తే ఆ ఇంట్లో ఆర్థికపరమైన ఇబ్బందులు ఏర్పడతాయి. ఉప్పును లక్ష్మీదేవి స్వరూపంగా చెప్తుంటారు. అందువలన సాయంత్ర సమయంలో ఎవరికీ ఉప్పుని అప్పుగా ఇవ్వకూడదు. సాయంత్ర సమయంలో ఉప్పుని చిన్న చిన్న పొట్లాలుగా కట్టి ప్రతి గదిలో కూడా ఈ ఉప్పు పొట్లాలను ఉంచాలి. మరుసటి రోజు ఉదయము ఆ ఇంటి గృహిణి ఎవరితో మాట్లాడకుండా ఆ ఉప్పు పొట్లాలను తీసి ఎవరూ తొక్కని ప్రదేశంలో వేయాలి. ఇలా చేస్తే ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. ప్రతి శుక్రవారము ఇంటిని శుభ్రం చేసుకునేటప్పుడు బకెట్ నీటిలో కొద్దిగా రాళ్ళ ఉప్పు, కొద్దిగా పసుపు వేసి కనుక శుభ్రం చేసినట్లయితే ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. అలాగే ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ కూడా తొలగిపోతాయి. చీపుర్ని ఎప్పుడు దక్షిణం వైపే పెట్టాలి, వేరే దిక్కుల్లో పెట్టకూడదు. అలాగే చీపుర్ని ఎప్పుడు పడుకోబెట్టి ఉంచాలి, గోడకు నిటారుగా నిలబెట్టి ఉంచకూడదు. రాత్రి భోజనం చేసిన తర్వాత వంటగదిలో ఎంగిలి పాత్రలు ఉండకూడదు. వంటగది మురికిగా ఉన్నట్లయితే లక్ష్మీదేవి ఒక్క క్షణం కూడా ఆ ఇంట్లో నివసించదు. రాత్రి నిద్రపోవడానికి ముందే వంటగది శుభ్రం చేసుకోవటం అలవాటు చేసుకోవాలి. ఈ నియమం గురించి చాలా మందికి తెలియదు. లక్ష్మీ కటాక్షం కావాలనుకునేవారు తప్పనిసరిగా ఈ నియమాన్ని పాటించాలి. సూర్యాస్తమయం తర్వాత ఇంట్లో స్త్రీలు జుట్టుని ఎప్పుడూ దువ్వకూడదు. విరబోసిన జుట్టుతో ఇంట్లో నిద్రపోకూడదు. రాత్రిపూట ఎప్పుడూ తలస్నానం చేయకూడదు. సూర్యాస్తమయం తర్వాత వాతావరణంలో దుష్టశక్తులు తిరుగుతూ ఉంటాయి. జుట్టు విరగబోసుకొని కనుక ఉన్నట్లయితే స్త్రీలను ఆ శక్తులు ఆకర్షిస్తాయి. అందుకే జుట్టు విరగబోసుకొని నిద్రించటము అంత మంచిది కాదని పెద్దలు చెప్తుంటారు. సూర్యాస్తమయం తర్వాత ఇంట్లో దుష్టశక్తులు చేరే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అలాంటి సమయంలో ప్రతిరోజు ఇంట్లో దీపాలు వెలిగించి ఇల్లంతా వెలుగుగా ఉంచాలి. అలా ఇల్లంతా వెలుగుగా ఉన్నట్లయితే ఆ ఇంట్లో ఎలాంటి దుష్టశక్తులు ప్రవేశించవు. లక్ష్మీదేవి ఎప్పుడూ ఆ ఇంట్లో స్థిర నివాసము ఉంటుంది. సూర్యాస్తమయం తర్వాత చనిపోయిన వారికి ధన సంస్కారాలు నిర్వహించరు. అలా చేస్తే చనిపోయిన వ్యక్తి యొక్క ఆత్మ శాంతించదు. తరువాత జన్మలో చాలా బాధ అనుభవిస్తుంది. ఈ దోషం వల్ల పితృదోషం కూడా రావచ్చు. అందువలన ఎవరైనా సూర్యాస్తమయం సమయంలో మరణిస్తే మరుసటి రోజు దహనం చేయటము మంచిది. లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలంటే ఇంటి ప్రధాన ద్వారానికి ఇరువైపులా ఆవునేతితో దీపాలను వెలిగించాలి. ఇలా చేస్తే లక్ష్మీదేవి యొక్క కటాక్షము తప్పకుండా కలుగుతుంది. ఇవన్నీ కూడా మన శాస్త్రాల్లో, పురాణాల్లో చెప్పబడిన విషయాలు. వీటిని గనక పాటించినట్లయితే తప్పకుండా లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.